అందరికీ నమస్కారం. 'దురంధర్ 2' సినిమా ఆడుతూ పాడుతూ 1000 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది. పెద్ద ప్రమోషన్ లేదు. మౌత్ టాక్ ఆధారంగా ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ దాటిపోయింది. గతంలో 'దురంధర్' కూడా 1500 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది. ఇప్పుడు ఆ సినిమాని కూడా దాటేలా 'దురంధర్ 2' 1500 కోట్లు దాటిపోయిద్దనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికైతే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసినటువంటి టాప్ 10 జాబితాలో 'దురంధర్ 2' చేరిపోయింది. సరే, ఇది పక్కన పెడితే ఇదో పెద్ద సక్సెస్ అనుకుంటే ఇంతకన్నా పెద్ద సక్సెస్ ఉంది. ఇప్పుడు ఈ 'దురంధర్ 2' సినిమాని చూసి పాకిస్తాన్ భయపడిపోతుంది. అంటే ఒక సినిమాని చూసి ఒక దేశం భయపడిద్దని మనం ఊహించగలమా? కానీ ఈ 'దురంధర్ 2' విషయంలో అదే జరుగుతుంది. ఇలా పాకిస్తాన్లో భారత గూఢాచారులు ఎవరన్నా వచ్చి అడుక్కునే వాళ్ళగాను భిక్షాటం చేస్తూ, లేదు అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్లో చేరిపోయి, పాకిస్తాన్ ఆర్మీలో చేరిపోయి, పాకిస్తాన్ రాజకీయ నాయకుల్లాగా అక్కడ అవతారం ఎత్తి వాళ్ళు భారత్కి పాకిస్తాన్కి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారేమో, పాకిస్తాన్కి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కనిపెట్టేస్తున్నారేమో అనేటువంటి అనుమానంతో వాళ్ళు చచ్చిపోతున్నారనుకోండి. అంటే పాకిస్తాన్ మీద ఏదో కుట్ర జరుగుతుంది, భారతదేశం వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన సమాచారాన్ని మొత్తం వాళ్ళ గూఢాచార సంస్థలు సేకరిస్తున్నాయి అనే భయంతో, అంటే ఎవరు ఏ రూపంలో భారత గూఢాచారులు ఉన్నారు అనేటువంటి ఒక భయంతో రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు వండుకుంటారు కదా, భిక్షాటం చేసేవాళ్ళు, వాళ్ళని రేపు చెకింగ్ చేయటం, తర్వాత రాజకీయ నాయకులని అనుమానంగా చూడటం, అందులో భారత్ నుంచి వచ్చి పాకిస్తాన్ ఆర్మీలో చేరిన వాళ్ళు, పాకిస్తాన్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని అనుమానంగా చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయట. అక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది, కేవలం 'దురంధర్ 2' సినిమా వల్ల. ఒక రకంగా చెప్పనండి, అది పాకిస్తాన్ భయపడుతుంది. నిజానికి పాకిస్తాన్ బుద్ధి ఎలా ఉంటుందంటే, వాళ్ళు కావాలని డైరెక్ట్గా ఫైట్ చేయడం చేతకాక వాళ్ళు కొంతమంది తీవ్రవాదులను తయారు చేసి భారతదేశంలోకి పంపించేసి భారతదేశంలో విధ్వంసాలకి పాల్పడుతుంటారు. వాళ్ళు తీవ్రవాదులను పంపిస్తారు, వాళ్ళు మన దగ్గర బిచ్చగాల రూపంలో లేదా ఇంకో రూపంలో ఉండి, లేదు ఇక్కడున్న వాళ్ళని కొంతమందిని కోవట్లుగా మార్చుకొని మన దేశంలో విధ్వంసాలకి ప్లాన్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేసే పాకిస్తాన్ అసలు తీవ్రవాదులను ఎలా తయారు చేస్తుంది, అంటే వాళ్ళకి రక్షణ శిక్షణ ఎలా ఇస్తుంది, అసలు పాకిస్తాన్ చేస్తున్న పనేంటి, వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ విషయాలన్నీ భారత్ ఇప్పుడు కనిపెట్టబోతుంది అని 'దురంధర్ 2' సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. పాకిస్తాన్ రహస్యాన్ని భారత్ ఎలా కనిపెట్టి పాకిస్తాన్ని కొలాప్స్ చేసిందన్న విషయాన్ని చూపించారు. ఇప్పుడు పాకిస్తాన్కి ఆ భయం పట్టుకుంది. భారతదేశం దలుచుకుంటే, అంటే కుక్క కాటికి చెప్పు అంటారు కదా, మామూలుగా పాకిస్తాన్ది కుక్క బుద్ధి, వంకర బుద్ధి. కుక్క బుద్ధి అంటే నక్క బుద్ధి అంటారు కదా, వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధికి చెప్పుతో చెంప చెల్లు అనిపించినట్టు వాళ్ళ పద్ధతిలోనే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ రహస్యాలు సేకరించి వాళ్ళ దేశాన్ని ఎలా క్యాప్చర్ చేశారు అనేది సినిమా చూపించిన తర్వాత ఆ భయంలో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. సో అసలు నిజంగా పాకిస్తాన్లో ఎవరిని నమ్మలేని పరిస్థితి సహజంగా ఉంటుంది. ఆ దేశంలో అంతర్గత కలహాలు, రాజకీయ కలహాలు, ఆ దేశంలో ప్రధానమంత్రులని అరెస్ట్ చేసి లోపల పెట్టడాలు. ఇప్పుడు చూసాం, ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడుగా. సో ఆ పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్లో. ఇప్పుడు ఈ సినిమా మరింత కల్లోలాన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి. థ్యాంక్ యూ.